హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం కాకరకాయ మసాలా గ్రేవీ టైప్ చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. షుగర్ పేషెంట్లకి కాకరకాయ తినడం వల్ల చాలా బాగుంటుంది. షుగర్ అనేది నార్మల్లో ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇది చేతి లేకుండా చేద్దామండి ప్రాసెస్ అనేది. కావలసిన పదార్థాలు: నువ్వులు, పల్లీలు, గరం మసాలా, హోల్ గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మరియు పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు పిడికడంతా, పల్లీలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కాకరకాయని కొంతమంది స్కిన్ ఇట్లా పైనది పీల్ చేస్తారండి. పీల్ చేయకుండా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో అయితే వేస్తున్నామండి. ఆల్రెడీ వాష్ చేసాము, మళ్ళీ కూడా ఒకసారి వాటర్లో వేసేసుకొని అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాము, కొంచెం పసుపు వేసి ఉడికించేద్దామండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు 1 స్పూన్ పసుపు వేసేసి బాగా ఉడికించేద్దామండి. అంతలోపు మనం మసాలాకి ప్రిపరేషన్ చేద్దామండి. కడాయిలో ఫస్ట్ అయితే నువ్వులని రోస్ట్ చేస్తున్నాము. కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చిటపటలు ఆడుతున్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. దీని తర్వాత మనం పల్లీలను కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి రోస్ట్ చేయాలి. కొంచెం జలుబు, గొంతు నొప్పి ఉందిలా ఉంది, అందుకే వాయిస్ ఇలా వస్తుంది. సారీ అండి, ఏమనుకోవద్దు. పల్లీలను రోస్ట్ చేసిన తర్వాత కొబ్బరి రోస్ట్ చేసుకుందాం. కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నామండి. పల్లీలు, నువ్వులు, గరం మసాలాని ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలని, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇలా మొత్తం సిమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా వాష్ చేసి పెట్టుకున్నాము. ఒక 10 పచ్చిమిర్చి వాష్ చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడైతే పల్లీలని, నువ్వులని మరియు హోల్ గరం మసాలా ఉంది కదండి, లవంగ, పట్ట, సాజీరా అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. వాటర్ ఎక్కువ పోయకుండా మిక్సీ పట్టాలి. తర్వాత మనం ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని కూడా 1 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇప్పుడు మనకి పౌడర్ అయింది కదండి, కొద్దిగా వాటర్ వేసుకొని గట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం, పల్లీలు, నువ్వులది. తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి వాటర్ వేయకుండా కొంచెం మిక్సీ పట్టేద్దామండి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు ఫస్ట్ ఇది పట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేద్దామండి. కొంచెం ఉప్పు వేసాము, కారము, తర్వాత ఉల్లిపాయలను కూడా ఇందులోనే వేసేస్తున్నాము. వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టొచ్చండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. పసుపు వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసామండి. ఈ మిశ్రమాన్ని ఇందాక పల్లీల, నువ్వుల మిశ్రమంలో యాడ్ చేసి కలిపేద్దాము. కాకరకాయలు ఉడికిపోయినాయండి, వాటర్ తీసేసి స్ట్రైనర్లో వేసుకున్నాము. ఈ మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత మనము కాకరకాయకి స్టఫ్ చేయాలండి. బాగా ఉడికాయండి కాకరకాయలు. ఇంకా రిమైనింగ్ మనకి ఆయిల్లో వేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి మనం కర్రీలాగా చేసుకోవాలండి, గ్రేవీ టైపు. అన్నిట్లలో పెట్టేసాము. ఇప్పుడు వెడల్పాటి గిన్నె, కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసాము. నెక్స్ట్ కొంచెం వేడైనాక ఇందులో మనం
కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసామండి. ఇది కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకొని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే అందరు తిన్నారు. చాలామంది ఇది తినడానికి భయపడతారండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. నెక్స్ట్ ఈ కాకరకాయలు అన్నిటిని వేసేసి ఒక 5-10 మినిట్స్ ఇలాగే పెట్టేద్దామండి. ఆల్రెడీ ఉడికాయి. మనం ఇంకా ఆయిల్లో ఒక 5-10 మినిట్స్ ఉడికితే కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలండి. ఇలా మొత్తం తర్వాత మనం ఇందులో రిమైనింగ్ మసాలాను కూడా వేసి ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టాలండి. ఇందాక మిగిలిన మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం అన్నీ. ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చింది. ఇంకొక 5-10 మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఎంతో టేస్టీ కాకరకాయ మసాలా గ్రేవీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.